ఫ్రెండ్స్, నా పేరు రుద్రవంశీ రామకృష్ణారావు. నేను బిలాయ్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. కిందటి వీడియోలోని ఒక మంచి పద్యం గురించి మనం మాట్లాడుకున్నాం. మహాభారతంలోని ఒరులేయవి అనరించిన నరవరయ ప్రేమ అనేటువంటి పద్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ వారంలోని జంప్ జలాని అనే సబ్జెక్ట్ని మాట్లాడతాను. ఇదేంటో వినడానికి చాలా బాగుంది, ఏమిటి సబ్జెక్ట్ అని అనుకుంటారు ఉత్సాహంగాను. అదే దాన్ని క్లారిఫై చేస్తాను. బీకామ్ పాస్ అయిన వెంటనే 1958 విజయనగరం కొత్త గ్రహారం మా మూడో వీధిలోని రావణపాల్ ఆడిటర్స్ ఉండేవారు. అయితే కొత్తగా జాయిన్ అయిన ఉత్సాహంగా ఉన్నానని కబురు పెట్టారు, మీ వాడు బీకామ్ పాస్ అయ్యాడో మా దీన్ని పంపించండి, ఆడిటింగ్ నేర్పుతామని. మా నాన్నగారు చెప్పారు, వెళ్ళరా, నా స్నేహితులు ఆయన రావణపాల్ గారు, వెళ్ళి నేర్చుకో అన్నారు. అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడేంటి ఒక మెట్రికులేట్ మాకు గైడెన్స్ అనమాట. నన్ను తీసుకెళ్తూ ఉండడం, నా చేత అంతా వౌచింగ్ చేయించడం, అతనేమో వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి బండిల్స్ ఏమో రావు గారికి ఇవ్వడం, ఆడిటర్కి చేస్తే నాకు కొంచెం బిలో డిగ్నిటీ అనిపించింది. నేను గ్రాడ్యుయేట్ని, ఇతనేమిటి వీడు మెట్రికులేట్, వీడికి నేను సబ్మిట్ చేయడం అని అనుకుంటుండేవాడిని. ఈ లోపలి బిలాయ్ స్టీల్ ప్లాంట్లోని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అక్కడ ఆర్టికల్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ తరపు ప్రిన్సిపల్ అతను నాకు ఆర్టికల్ ఫీజు మాఫ్ చేశాడు. లేకపోతే 10,000 15,000 కడితే కానీ వాళ్ళు ఇవ్వరు సీటు. సరే, ఫ్రీగా వచ్చింది కదా అని జాయిన్ అయ్యాను. వీళ్ళు బిలాయ్ స్టీల్ ప్లాంట్కి వస్తే ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళని జాయిన్ అయిపోమన్నారు. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంటెంట్గా సెలెక్ట్ చేశారనమాట, అకౌంట్స్ అసిస్టెంట్గాను. సరే, బాగుందని చెప్పి చేతిలో డబ్బులు పడతాయి అని చెప్పి నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయినట్టు నా తర్వాత చాలామంది, నువ్వు అక్కడ సీఏ కంటిన్యూ చేసి ఉంటే నువ్వు అకౌంట్స్ ఆఫీసర్ డైరెక్ట్గా అయిపోదు, ఎందుకు వచ్చేసావు నువ్వు అని. సరే, విచారించి ఊరుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే, దేనికైతే మనం ఎంచుకున్నామో ఆ సబ్జెక్టులో కంటిన్యూ అయితే పర్వాలేదు, కానీ మధ్యలో తీసి ఇంకో దానికి వెళ్తే రెండింటికి చెడ్డ రావడ అయిపోతాం అనమాట. ఎలాగంటే, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అన్నాళ్ళు ఆ పార్టీలో అన్ని సుఖాలు అనుభవించి, పదవులు అనుభవించి, ఈ పార్టీ సింక్ అయిపోతున్నది అనగానే పట్మని ఎదుగుండ పార్టీలోని విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీలో కొడిపోతాడు. దేనికి అక్కడ పదవి ఇస్తారన్నారని. ఈ జంప్ జలాని అని పేరు అందుకే పాలిటిక్స్ నుంచే వచ్చింది. ఒక పార్టీ రెస్ట్రిక్ట్ అవ్వరు, ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకి వెళ్తారు. వాడు 6 నెలలు 7 నెలలు చూస్తారు. అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు, మేము నాడే పనిచేస్తున్నాం, మాకేమకుండా నేను లేక మొన్న వచ్చాను, వీడికి ఏమి ఇస్తున్నారు మీ ఎంత ప్రిఫరెన్స్ అని ఇప్పుడు చూస్తారు. కానీ నా మీద రెసిడెంట్మెంట్ ఎక్కువ ఉందని ఇంకొక పార్టీ, థర్డ్ పార్టీ ఇంకో దేశం పెడితే అందులోకి జాయిన్ అయిపోతారు. అంటే అతనికి జంప్ జలాని అని పేరు పెట్టారు. నేను ఒక కోర్సుకి స్టికప్ అవ్వకుండా కోర్సులో వెళుతూ ఉండడం మానిపిస్తున్నాను. ఈలోపు నేను సీఏ వదిలేసి వచ్చిన తర్వాత కంపెనీ సెక్రటరీస్ వరకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఆల్ న్యూస్ పేపర్స్లో. అది చాలా బాగుంది. ఇందులో బీకామ్ పేపర్స్ చాలా మట్టుకున్నాయి. అకౌంటెన్సీ ఉంది, మర్కెంటైల్లో ఉంది, కంపెనీలో ఉంది. మనకి చాలా సులువుగా నేను అప్లై చేశాను అనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కూడా ఆ జాబ్కి కోర్సుకి వెళ్ళొచ్చు పర్మిషన్ తీసుకుని. నేను పెట్టాను కలకత్తా, బాంబే, ఢిల్లీ, మద్రాస్, ఈ 4 సెంటర్లు ఆల్ ఓవర్ ఇండియాలోనే కంపెనీ సెక్రటరీ ఎగ్జామ్. అయితే నేను ఏంటి అంటే కలకత్తా చూస్ చేసుకుని, ఏంటంటే కలకత్తాలో మా ఫాదర్ ఉండేవారు, మా అన్నయ్య కనకపూర్లో ఉండేవారు, ఫెమిలియర్ ఏరియా అని కదా అని కలకత్తా పెట్టాను. ఆ పరీక్ష నాడు అక్కడ లోకల్ బెంగాలీ పేపర్లు అంతా ఏం చేశారంటే అందరూ లేచిపోయి పేపర్లన్నీ చింపేసి, ఎగ్జామినేషన్ పేపర్ని చింపేసి, అత కుర్చీలు టేబుల్ అన్నీ వెనక్కొట్టేసి, కోర్సు చాలా కష్టంగా ఉంది, ఈ పేపరు మేము ఎవడం మీరు కూడా రాయడానికి వీల్లేదు. చెప్పే మేము అక్కడికి బిలాయ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని, సెలవు పెట్టుకుని, ఎర్లీ పెట్టుకుని వచ్చాం, మీరు వదిలేండి, మేము వెళ్తాం, వెళ్ళిన మాటలో పాస్ అయిపోతామంటే మమ్మల్ని అలౌ చేయండి, కనీసం పరీక్ష రాయడానికి మా స్టాండర్డ్ ఒకటి తెలిసినట్టు లేదు, మేము రాయలేదు, మీరు ఎవరు రాయడానికి వీల్లేదు. ఏం చేస్తాం, ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. హోటల్లో డబ్బులు, తిండికి, ఉండడానికి, అన్నిటికీ కూడా పోయింది. అంచేదేంటి, అక్కడి నుంచి ఏం చేశాను, ఇది లాభం లేదని చెప్పి ఇంకొక ఫ్రెండ్ ఆయన డిపార్ట్మెంట్ పరీక్షకు పోయి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సెయిల్ ఎంప్లాయీస్కి, నువ్వు చాలా చక్కగా నువ్వు కంపెనీ సెక్రటరీకి తయారయ్యావు కదా కొంత, ఇందులో వెళ్ళు అని అన్నారు. అయితే వీడు చెప్పిన అడ్వైస్ చాలా బాగుందని చెప్పి ఆ కంపెనీ సెక్రటరీ తెలిసి ఇంకో సెంటర్ పెట్టుకోవచ్చు కదా, అలా లేదు, ఆ జంప్ జలాని అక్కడ చేయలేదు. ఇందులోకి వచ్చేసాను. ఎక్కడ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి వచ్చాను. అందులో 2 పార్ట్స్ ఉన్నాయి, ఏ గ్రూపు, బి గ్రూపు. ఏ గ్రూప్లో 5 పేపర్స్, బి గ్రూప్లో 4 పేపర్లు. 9 చేస్తే ఇంటర్ అయిపోయినట్టు అనమాట, ఫైనల్ ఇంకౌట్. ఇలా ఉంటూ ఉంటేను పుస్తకాలు
మంచి పుస్తకాలు దొరికి కాదు మా టైంలోని. ఈ బేర్ యాక్ట్ చదివినట్టు చదివితే ఏమి పాస్ అవుతాం? బేర్ యాక్ట్ చదివి పరీక్షకి వెళ్తే 26 మార్కులు 25 మార్కులు వస్తాయి. అదే నోట్స్తో కాదు పెడితే జోసఫ్ అని కానీ, తర్వాత ఇంకెవడు పీకే వట్టల్ అని కానీ, ఇలాంటి వాళ్ళు చాలా ఎలాబొరేట్గా రాసేవారు అనమాట. వాళ్ళ పుస్తకాలు చదవలేదు. తర్వాత ఎల్ఎల్బికి ఇలా చేస్తున్నవాడిని ఆ డిపార్ట్మెంట్ పరీక్ష చేస్తే నేను ఇంత ముందు 2-3 బ్యాచ్ ముందునే అకౌంటెంట్గా అయిపోయి ఉండేవాడిని. అప్పుడే ఎల్ఎల్బి పరీక్ష ఎల్ఎల్బి కళ్యాణ్ కాలేజీ నైట్ కాలేజీ పెట్టింది. నాకు సరదా ఉండేది. హాయిగా సాయంత్రం పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళి ఎల్ఎల్బి చేద్దామని. అప్పుడు మాకు 2 years ఉండేది. వెళ్తే పెర్మిషన్ తీసుకున్నాను. దేనికి? బిలాయిలో ఉంటే రాజారా తోసుడని రాజారా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత అఫీషియల్గా పెర్మిషన్ తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు కంటిన్యూ మై ఎల్ఎల్బి ఎగ్జామ్స్ బై జాయినింగ్ ఎల్ఎల్బి ఇన్ ది కళ్యాణ్ కాలేజ్ అని. అయితే వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు. అంటే నాకు 2-3 years వరకు నాకు రాజారా ట్రాన్స్ఫర్ అవ్వదు, అంటే నేను ఇక్కడ ఉండొచ్చును అని నేను లా పరీక్షలు బిలాయిలో ఉండడం కోసం కానీ జాయిన్ అయ్యాను. మెల్లిగా తన్ని మెల్లిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళలో పాస్ అయ్యాను. తర్వాత వాళ్ళు అన్నారు, రే నీకు దీనివల్ల తిండి వస్తుందో బట్ట కడతావా ఏమిటి నువ్వు కడుతున్నావు అంటే, నాకు ఎంఏ ఎంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఇది వదిలేసి నేను అప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఇంకో సబ్జెక్ట్ వెళ్తే అందులో మ్యాథ్స్ ఉంటాయి. నాకు మ్యాథ్స్ రావు, ఎక్కువగా డౌట్. అంచేత ఫిలాసఫీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2 ఏళ్ళు మెరిట్లో పాస్ అయ్యాను. మా వాళ్ళని తను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఎంఏ చేసేది ఏమిటో లాభం? 5 పైసలు నీకు ఇస్తుందా డిపార్ట్మెంటు? నీకేమైనా వస్తుందా? ఎందుకు ఇలాంటివి చేస్తావు? అప్పుడే హిందీ కోర్సెస్ బిలాయిలో ప్రవేశపెట్టారు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ వచ్చి హిందీ ప్రాపర్ చేస్తామని. నాకు కొంచెం హిందీ రెపరెపలాడుతూ ఉండేది. అప్పుడు కరెక్ట్గా వాడడం వల్ల ఏదో 4 మాటలు మాట్లాడితే నాకు హిందీ వచ్చి అనుకునేవాడిని. బడికి మాత్రం ఈ చోటీకి మాత్రం నే ప్రత్యయం ఏమీ రావు, గ్రామర్ సమంగా రాదు. అంచేత హిందీలో జాయిన్ అయిపోయాను. హిందీలో జాయిన్ అయినా కొన్నాళ్ళు కొట్టుకున్నాను. ఆ హిందీలో కూడా భాషా కోవిది వరకు వెళ్ళాను. వద్ద ఒక కోర్సు కాదు, ఒక స్టడీ కాదు, ఒకదానికి స్టిక్ అయిపోయి ఉంటే కంపెనీ సెక్రటరీసో లేకపోతే సిఏఓ లేకపోతే ఐసీడబ్ల్యూఓ ఏదో ఒక సబ్జెక్టు తరోగా చదివితే బాగుండిపోతున్నాయి. అలా కాదు, జంప్ జలాని ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, అది వదిలేయడం, ఇంకో సబ్జెక్ట్ వెళ్ళడం, అది వదిలేయడం, ఇలా చెప్పి కెరీర్ అంతా మసిమూసి మారడగా అయిపోయి శుభ్రంగా దేనికి చెడ్డ, రెండింటికి చెడ్డ రావల్డ్ అయిపోయింది. అయితే కెరీర్లో చెప్పుకోదగిన అచీవ్మెంట్ ఏమీ లేదు. విత్ ఆల్ మై ఎంతూజియాజం, స్పిరిట్ ఆఫ్ learning, everything, I lost everything. So don't follow anybody who is pursuing education or doing job. Choose yourself a good subject, determine yourself, stay in that subject. Don't do like jump jalani, don't violate the subject, go and stay in that subject, achieve something, and then you will get good results. Thank you all. You will get success. Thank you all.